కాళ్ళేతులు గుంజుతున్నాయి, ఇంకా తలకాయ తిరిగినట్టు నిన్నట్టుండి అట్లే ఉంటుంది. కడుపున కష్టపడతలేదు, వాంటింగ్ వాంటింగ్ వచ్చి పడుతుంది. దేవుని దగ్గరికి పోయామా పైన చూసుకున్నా ఓ దేవన్నా ఉన్నావే ఏమన్నా ఏంది ఏమైందిరా? కడుపు నొప్పి, కాలు పోతుంది, కడుపు నొప్పి పడతలేదే నొప్పి, నొప్పి అవునే నిన్నట్టుండి ఏమైంది అసలు? తలకాయ తిరుగుడు, ఈ కాలు చేతులు గుంజుడు వశపడతలేదే. ఇద్దరికి ఎట్లా అయ్యాయా? దేవన్నా వశపడతలేదే, ఒకటే కడుపు నొప్పి. చేతులు గుంజుడే, అంత వామిటింగ్ వచ్చినట్టు, తింపినట్టు, తలకాయ తిరిగినట్టు. ఎందుకైంది మరి ఇట్లా? సాధన అవుతలేదే, కాళ్ళని మరి సాధన అవుతలేదే. మరి ఏమైంది ఇట్లా? ఎందుకైంది? ఏడిపోయింది మీరు? ఏమైందిరా? ఏటేటో తిరుగుతారు, ఏదేదో తిరుగుతారు, ఇటు పోతారు అటు పోతారు, తాళ్ళకు ఈదులకు వాగుల కొన్న వంకర కొన్న అన్ని తిరుగుతూ ఉంటే మరి ఎట్లా అన్నట్టు మీరు? రాత్రి లేదు పగలేదు ఇక తిరుగుడు. ఈ తిరిగి మరి ఇద్దరు ఒక్క మొక్కలు ఎట్లా వచ్చినాయి? ఇదంతా కథనే ఉన్నది. ఏమైంది అసలు? మీకు వాళ్ళు తెలుసున్నారే. ఎందుకు ఏమైంది అసలు? ఏమైంది చెప్పు, నాకు తెలిసినట్టు. కడుపు వస్తుంది, కాళ్ళు కొనుక్తుంది, వాళ్ళు కష్టపడుతుంది, అంత కష్టపడతలేదు. మీరు ఎటు పోయినరు అసలు? మేము ఇద్దరు ఒక దగ్గర పనికేను. ఆ పనికి పోతే ఇంటి అయినా కళ్ళు చెప్పాడు. ఆ కళ్ళు ఎక్కువ అయింది, తాకుండా మాట్లాడుకుంటే పోయినాం. ఆడిపోయి చూసే వారికల్లా లైట్లు ఉన్నాయి. ఆ లైట్లు ఉండే వారికల్లా అని ఎవడ ఉన్నాడు అని చెప్పి ఆయనతో ఒకరు అనుకున్నాం. అంటే ఎవరు ఉన్నట్టుంది అనిపిస్తుంది, ఏర్పడతలేదు. కళ్ళు బాగా తాగిర్రా? అసలు బెంగళూరువాడకి ఎందుకు పోయిర్రా? చీటపురుగు వాళ్ళకి తిరుగుడు ఏంది మీరు? ఈ రాత్రి పగలు తిరుగుడు ఏంది? ఏంది ఏమైంది? ఎటు వేయకు ఏం కథ? అయితే అన్న ఇంట్లో కళ్ళు చెప్పేసరికి ఆయన చూసిన మెల్ల మా ముచ్చట పెట్టుకుంటాను నడుచుకుంటూ పోయేసరికి ఆయనలాడు వచ్చింది. ఇక ఎట్లా పని ఇది వచ్చినాం కదా అని సెకండ్ షో సినిమా పోదాను పోయినమే. ఇక పోయి ఆడికి పోయేసరికి ఇక సినిమా చూసి బయలుదేరినాం. అదే రాత్రి బయలుదేరినాము. ఎంత అయింది సినిమా? 12 అయిందా? 12 అయింది. ఈ 12 కొట్ట మళ్ళీ ఏమైంది చెప్పు? 12 అయింది. రాంగా గంజా దాకా వచ్చినాం. గంజా దాకా వచ్చినాక సతీషును ఎంతవరకు గుంజుకున్నాడు, నన్ను ఎంతవరకు. ఇక మేము ఇద్దరం పొగలో కోలము, నిన్ను గుంజంటే నిన్ను గుంజాలి, మేము నిలు పెట్టుకున్నాం. అప్ప నన్ను కదంటే నన్ను కాదు, ఇదేంటి ఒకటే ఊరుకుంటూ వచ్చిన ఇంటికి వాడు. తెల్లారి లేచిన సుందిగా చూడుగో ఈ నొప్పిపోవడం. రాత్రి రాకాసులో మీరు తిరుగుడు ఎందుకు? బండి ఉండనే ఉండే ఇవన్నీ ఏంది? మీరు నడిచిపోవుడు, నడిచచ్చుడు, అవిట్లలో ఒర్రెలలో వంకలలో పడి అక్కడ వెనకట. అయితే అన్న ఇక అదే ఆయన చూసిలా మెల్లగా ఇంకేమన్నా అనిపిస్తుంది? అగ్గింతేనా ఇక మీ కథ? మరి ఏమన్నా ఈ మొత్తం ఈ బాగా హుషారు లేక జర పండుకుందామని చూస్తే ఆ నిద్రలా ఒకటే కళ. ఏదో మేకపిల్ల మేమే అని ఉరినట్టు, ఎవరో ఆడి మనిషి నిప్పులు ఎజల్లు కూడా తిరిగినట్టు, అంత భయం ఉంది. ఆ రాత్రి అంతా అదే కళ. నాకు కూడా అంతే. మేకపిల్ల మేమే అన్నట్టుగా మంటలు లేపుకుంటూ మనిషి లెక్క దయ్యా మన కూడా వేయినట్టుగా నాకు కనబడదే. వారి నిద్రలా కొంచెం కన్నడుకుంది, నొచ్చి కట్టు నొచ్చి కొంచెం కన్నడుకుంది. కన్నడుకునే వరకల్లా ఆయన ఒక్కడిసారి ఇదేంటిలోనే ఆయన వరకల్లా ఆయన మా పేరు పుట్టుపడి తిట్టింది. ఏంద్రా ఏమైందిరా తిట్టే వరకల్లా లేచే వరకల్లా చూడు నొప్పిగా వశపడతలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వశపడతలేదే. ఆడ వెనకట ఏం తిరుగుతుండే? ఆడ వెనకట అది అంజమ్మ కొండ అందరు ఆ గంజవాక్ కాడ వెనకట బాగుండే. మరి ఇక అదా ఇదా ఏందో మరి నాకైతే ఏమర్థమైతే అదేమన్నా అదే. అందుకే నాకు ఆ భయం వచ్చే ఆ మంచం కాడ చెప్పులు షీపులు పెట్టుకొని ఉన్నానే. వచ్చిన వాళ్ళంతా ఇదేంది చెప్పులు ఏంది షీపులు ఏందని మరి అన్నారా? ఇట్లా జరిగి నాకే ఇచ్చేదానికి ఇప్పుడు చిత్రం మరి ఎట్లా నీకు వాళ్ళు తెలుసు లేరా? చేసిన వాళ్ళంటే ఈ దినంలో ఇప్పుడు మనం అంతా
ఈ కాలంలోకి వచ్చినాం. ఇప్పుడు మీరు ఈ రాత్రి తిరిగి పరిశ్రమ తెచ్చుకుంటారు ఎట్లనే ఇది ఏం చేస్తాం? నాకుడే మనసులో పడతలేదు. అవస్థ బాగా అవుతుందా? బాగా అవుతుందా? ఎట్లా మరి మన డాక్టర్ దగ్గరికి కూడా మరి ఎవరి దగ్గరికి అన్న కూడా ఉంటే తీసుకుపోయే మరి ఇదేదో చూపియాలనే జర అల్లో బిల్లో పట్టియాలి ఇక లేకుండా కాదు. ఏదైనా నీ బుద్ధి ఏదైనా వేయి మాకు ఎట్లా వేసి మంచిగా అడుగుతుండే ఇక నువ్వు మా దగ్గర అన్నవని చెప్తే తిరుగుతురు అని ఇక్కడ తిట్టబడి మమ్మల్ని తిట్టరా? ఈ మాత్రం పనులు చేసి చేసడానికి రాత్రి పూట పగలనక రాత్రి అనక తిరుగుడు ఇంత తిరుగుతారని నీ దగ్గర కాదా? మరి తిట్టరా? మరి కాదా? ఇప్పుడు మనకి ఏం కష్టం తమ్మి? ఇప్పుడు మనం ఇదంతా తెచ్చుకొని మనం అవస్థల పడు ఎందుకు? ఆ రాత్రి పగలు తిరిగి వాడు ఎవడో కథ తాగితే మనం చక్కగా ఇంటికైతే అయిపోతుంది కదా. మేము అర్ధరాత్రి సినిమాలకి ముచ్చడి పెట్టుకుని ఆడదాకా ఇప్పుడు గిట్టా ఇదంతా ఎట్లా చెప్పు? నాకు ఏం అర్థం అయితే లేదు. ఏదన్నా నువ్వు చేయాలి ఉంటే తీసుకుపోయి అదే నీకు తెలిసిన దగ్గర తీసుకో పోదాం పా. ఆయన ఉన్నాడు ఇక మరి ఆయన దగ్గర పోయి అడిగేస్తాం పా. సరే సరే ఆయన దగ్గర పోయి అడిగేస్తాం ఇక మరి కథ ఎట్టున్నదో ఈ కథ ఎట్టున్నదో. పోషవా ఉన్నావా? ఉన్నావా? ఉన్నాయా? ఎవరయ్యా? ఉన్నావా? ఉన్నా. ఇక దా కొద్దిగా ఈ పోరాళ్ళు కొద్దిగా ఆటాడు తిరిగి వచ్చిండ్రు. మరి వాళ్ళకు కొద్దిగా అల్లు పట్టాలి. మరి ఏందట? ఏం చెయ్యాలి? అలవాటు అంటారా? ఎట్లానే వేసి పట్టు అలవాటు. పోషవా ఈ పొలగాళ్ళకు జర చూసి అల్లు పట్టాలి. ఇక అది ఏమున్నదో కోడి మరి అంజమ్మ పొంద కాడ గిట్ట కట్టగాలు కాడ తిరిగిండ్రట. ఇక చూడు ఏదో అక్కడి మైసవతాలే మూలాగు మైసవతాలి మూలాగు మైసవతాలే మంచిగా మొక్కు మరి నువ్వే నీకెరకలేదా తింపిన ఆయనకు కొడుకులకు చెప్పుకోవా బుద్ధి మరి పోతే గిడిచిపెట్టాక గట్టిగా తిరుగుతారు కదా అన్నట్టు నీకు బాధాలక చెప్తే ఇంటలేరామ్మా. ఆయన పోతే నీకు ఇప్పుడు వాళ్ళు తలడిగే బట్టి నువ్వు సంబరపడవచ్చు. అంజావ పొంద కాడ ఆమె పాప చచ్చిపోయిండే మరి ఆమె గిట్టనేమో పాపవనేమో పాప కాదట మైసవతల్లినట. ఏం చేయమంటావు? మొక్కు మైసవతల్లికి. మైసవతల్లి పోషవతల్లి చల్లగా తెలియజేయి మా పోరాళ్ళకు తక్కువ చేయి తల్లి. నీ బాధ తక్కువ అవుతుందని తిరుగు తక్కువ అవుతుందని తిరుగు తక్కువ అవుతుందని తిరుగు తక్కువ అవుతుందని తిరుగు మైసవతల్లి తప్పకుండా మైసవతల్లి మైసవతల్లి మంచిగా మొక్కు మైసవతల్లి 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 ఏం కావాలట? ఏం కావాలి? కళ్ళు కావాలి. కళ్ళు మొక్కుతారు. కోని పోతారు. కర్రకోడి అట. కర్రకోడి కర్రకోడికి మైసవతల్లి కర్రకోడి కళ్ళు. అందుకే అందుకే ఇంత పరిశాన్ అవుతుండ్రు. మొక్కు మరి తిరగకు మరి మళ్ళీ మంచిగా పోయని చెప్పు. తల్లి నీ బాంచను మైసవతల్లి తక్కువ గాని మేము మంచిగా నీకు కర్రకోడిని తీసుకొచ్చి పెద్ద పొందును పోతాం తల్లి. నీ బాంచను మగ్గుతుంది 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 పొండి మంచిగా మొక్కుకొని మళ్ళీ తిరగకుండా ఇటు తిరగకురా. తిరిగి తిరిగి ఇవన్నీ కథలు చేస్తుంది. తిరగకుర్రి బుద్ధి తెచ్చుకోరు. బుద్ధి వచ్చింది. అన్న ఇంకా తగ్గుతలేదండి. అట్లనా? తక్కువ అవుతుంది. తక్కువ అయితే లేదా? అల్లు పడితే అన్ని కాకపోతే మరి ఎట్లా? డాక్టర్ దగ్గరికైనా పోదాం పారి. డాక్టర్ దగ్గర పోదాంపా. డాక్టర్ సాబ్ ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు. నయమైందయ్యా. పొరాలకు బాగా ఇబ్బంది ఉన్నది. లేచింది దండాడే దండాడుతుంది.
నాకైతే ఇద్దరం కలిసి తిన్నాం, ఇద్దరం కలిసి పోయినాం. సరే సరే కూర్చో చూస్తా మీకు స్మెల్ వచ్చినట్టు అనిపించింది. బిర్యానీ తిన్నారా మందు గిట్ల తాగిరా? మందు కూడా కళ్ళు కూడా తాగినాం, కళ్ళు తాగిరా? కళ్ళు కూడా తాగినాం, బిర్యానీ తిన్నాం. ఉమ్. ఆ బిర్యానీ మాత్రం కొద్దిగా స్మెల్ వచ్చినట్టు అనిపించింది. ఆహా. కళ్ళు తాగితేం కాదు కానీ మరి బిర్యానీ ఇట్లా తిన్నారు కాబట్టి ఫుడ్ ఇట్లా పాయిజన్ అయిందో చూద్దాం. బీపీ చూస్తున్నా, బీపీ నార్మల్ ఉంది, పర్లేదు. ఓకేనా? పోరాళ్ళకు ఏమన్నా దయ్యం గిట్ట పట్టిందేమో అని అనుమానం డాక్టర్ సాబు. అట్లా ఏమీ లేదు. ఏమో మరి గంజవ కాడ గిట్ట అంజమ్మ పొందాలి వెనకట్టుండేనట, ఆడ తిరిగిందట, మరి వెనకట దయ్యాలు పూతాలు ఉండేనట అంటారు కదా పెద్ద అది మా మైండ్ లో అట్లే పట్టుకున్నది, దయ్యమా భూతమా అని మా గజేయం చూపిస్తాం. అటువంటి సినిమాలు చూడద్దు, అగర్ మూవీస్ అవి భయపెట్టే సినిమాలు కాబట్టి ఇంకేదో మనం పడుకున్న తర్వాతకి అదే చూడద్దు. పెట్టుకున్నారు. నాకు కూడా అనుమానం ఉండే, అది కొద్దిగా మంచిగా చెప్పురు పోరాళ్ళకు. అయితే మీకు మూఢనమ్మకం నమ్మకండి సార్. ఎక్కువ ఆల్కహాల్ కానీ బిర్యానీ కానీ బయట ఫుడ్ కానీ తినదు. ఎందుకంటే ఈ రోజుల్లో బీపీ షుగర్లు హార్ట్ స్ట్రోక్ గుండెపోటు రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటి కంట్రోల్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు ఇప్పుడు ఏదో ఫుడ్ పాయిజన్ అయితే అనుకుంటే దయ్యం పుతం అనుకోవడం తప్పది. మీరు తిన్న ఫుడ్ అది రాత్రి ఫుడ్ లేకపోతే 2-3 రోజుల క్రితం ఫుడ్ స్మెల్ వచ్చింది అంటారు అంటే కంపల్సరీ నిన్న ఫుడ్ ఉన్నట్టుంది. దాని వల్లనే మీకు ఫుడ్ పాయిజన్ అయింది. దాని వల్లనే మీకు ఈ కాలు గుంజడం కానీ కడుపు నొప్పి రావడం కానీ ఇబ్బందులు ఉన్నాయి. దాని గురించి మీరు భూతాలు దయ్యాలు లేకపోతే ఇంకేమో ఉన్నాయని మీరు అనుమానంతో భయపడకండి. అటువంటిది ఫస్ట్ వాటిని నమ్మకండి. మీరు ఇంకో ఇతరులు కూడా చెప్పండి అటువంటి లేవు, అటువంటి కాకుండా మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాలి మీరు కూడా. సరేనా? ఎంత మంచిగా చెప్పిండు. పోరాళ్ళట్టుగా నాగం చేసిరేమో మనసును పట్టకుండా. ఓకే ఓకే, దయ్యాలు భూతాలు ఈ మందులు వాడి రండి. సరేనా? సరే సరే సార్ పోయేస్తాం. ఓకే సరే.